హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి. సో ఎటువంటి పండగ వచ్చినా సరే, ఎలాంటి అకేషన్ వచ్చినా సరే, బూరెలు గారెలు వండుకునేది మనకి సహజమే కదా. సో అలాంటిది ఎటువంటి కష్టం లేకుండా, పాకం పట్టే పని లేకుండా, పిండి రుబ్బుకునే పని లేకుండా ఈజీ వేలోన మీకు ఈ పూర్ణం బూరెలు బిగినర్స్ కూడా నేర్చుకునేలాగా చూపిస్తానండి. చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు శనగపప్పునైతే తీసుకున్నాను. సో దాన్ని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. ఒకవేళ నానబెట్టుకునే పని ఉంటే నానబెట్టుకొని, లేదంటే డైరెక్ట్గా ఉడకపెట్టేసుకోవచ్చు. సో ఇలా 4 గంటల తర్వాత నానబెట్టుకున్నాను కదా, తర్వాత నీళ్ళేసి ఉడకపెట్టేసుకుంటున్నాను అనమాట, కొంచెం ఉప్పు వేసి. సో పప్పు అనేది మరీ అంత మెత్తగా కాకుండా, మరీ అంత గట్టిగా కాకుండా, పలుకు అనేది ఉండేలాగా ఇలా మనం చేతితో మెదిపినట్లయితే పొడి పొడిగా అయ్యేటట్టు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్నిటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పప్పు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ, తగినంత అంటే ఒక గ్లాస్ వరకే తీసుకున్నాను కదండి, అది పంచదార కూడాను ఈ కప్పుతో కప్పు పడింది అనమాట నాకు. ఈ 1 కప్ పడింది. సో కొద్ది కొద్దిగా అది కూడాను పంచదార వేసుకుంటూ, అందులో కొన్ని యాలకులు వేసుకుంటూ, అలాగే తురిమిన కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే మనకి కట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, పప్పు వడపోసుకునేటప్పుడు నీరే మొత్తానికి లేకుండా చూసుకోవాలి. మళ్ళీ నీరు ఉన్నట్లయితే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం పప్పు అంతటిని మిక్సీ పట్టుకొని ఉండలు చుట్టేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను మైదాని సోయా కోసం కలుపుకుంటున్నాను, పైన లేయర్ కోసం. సో మైదా కూడాను 1.5 లేదా 2 కప్పుల వరకు కలుపుకోండి. సో అంటే వేసుకోండి. తర్వాత దానిలోకి ఇలా నేను అంచనా మీద వేసుకుంటున్నాను, కానీ మీరు కప్పుల ప్రకారం అయితే 2 కప్పుల మైదాకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకొని, అందులోనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటూ కలుపుకోండి. మంచి జారుడు పిండిలా కలిపేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు బజ్జీల పిండి కానీ, అలాగే బోండాలకి, వీటికి ఎలా మనం లేయరు కోటింగ్ కోసం కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను షుగర్ వేసాను కదా, అది మంచిగా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పంచదార అనేది కరగాలి. సో అందుకోసం బీట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా పిండి అనేది రెడీ చేసేసుకున్నానండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. పైనుంచి ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది. మరీ పలచగా చేసేసుకోవద్దు, మళ్ళీ బూరెలు అనేటివి పైనకి వచ్చేస్తాయి అన్నమాట. లోపల పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకోసం కొంచెం గట్టిగా అంటే మామూలుగా, అంటే జారుడుగా కలుపుకోవాలన్నమాట. సో ఆయిల్లో నేను కొంచెం పిండి అయితే వేసి చూశాను. ఆయిల్ బాగా కాగింది. సో ఇప్పుడైతే బూరెలు అనేటివి వేసేసుకుంటున్నాను. మనం బోండాలు ఎలా వేసేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవచ్చండి. ఈ బూరెలు అంటే ఆ పూర్ణాన్ని ఈ లేయర్లోన, అంటే ఈ మైదాలోన కోటింగ్ చేసేసి ముంచుకొని ఒక్కొక్కటిగా నూనెలో వదులుకోవడమే. సో చాలా సింపుల్ కదా అండి, ఎవరైనా చేసేయచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడాను ఈజీగా చేసుకోవచ్చు.
ఇప్పుడైతే మనం ఇలా బూరెలన్నీ వేసేసుకొని 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవడమేనండి. అంతేని సింపుల్ పూర్ణం బూరెలు మనకి అప్పటికప్పుడు. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, లేదా పూజలప్పుడు మనకి టైం సరిపోదు కాబట్టి ఇలా చేసుకొని ఈజీగా మీ పండగలు కానివ్వండి, లేదా మీకు గెస్ట్లు వచ్చిన వాళ్ళకి కూడాను పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ బూరెలైతే. నార్మల్గా పప్పు నానబెట్టి రుబ్బి వాటితో చేస్తానని వద్దంటారు. ఇలా మైదాతోనే ఇష్టము అని అంటారు. సో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి ఎలా ఉందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడితోనైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.